హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి 4th నుంచి 5th మంత్ 6th మంత్ ఈ సెకండ్ ట్రైమెస్టర్లో కొన్ని డేంజర్ సైన్స్ అనేది ఉంటుంది. సో ఆ డేంజర్ సిమ్టమ్స్ ఏంటి, సో దానివల్ల ఏంటంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందా అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చాలామంది ఏంటంటే 4th 5th 6th మంత్లో కొన్ని మాకు సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, సో సెకండ్ ట్రైమెస్టర్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి అని అంటున్నారు. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా, మీకు ఈ ప్రెగ్నెన్సీలో ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ చేస్తే మేము నెక్స్ట్ వీడియోలో అయినా సరే ఆ వీడియోస్ అనేది చేస్తాము, లేదా వెంటనే మీకు కామెంట్కి రిప్లై అయినా సరే ఇస్తాం. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రెగ్నెన్సీలో అంటే 4th మంత్ నుంచి 6th మంత్ వరకు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ ఒకలా ఉంటుంది. సో 4th మంత్ నుంచి 5th మంత్కి వచ్చేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ బేబీ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఒక బేబీలో ఫామ్ అయిపోతుంది. సో దానివల్ల ఒక బేబీ ఫామ్ అయ్యిందంటే అలాంటప్పుడు మనకి ఏమైనా ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో బేబీ బ్రతకడానికి ఛాన్స్ ఉండదు, చనిపోవడానికి ఛాన్స్ ఉండదు, అట్లా మధ్యలో వచ్చే పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి 4th నుంచి 6th మంత్ వరకు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొన్ని డేంజర్ సిమ్టమ్స్ అనేది మీకు కనిపించాయి అనుకోండి, అది వెంటనే డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాలి. సో ఆ డేంజర్ సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి నియమాలు పాటించాలి సెకండ్ ట్రైమిస్టర్లో అనే దాని గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి డేంజర్ సిమ్టమ్స్కి వచ్చేసరికి ఏంటంటే అబ్డామినల్ పెయిన్. సో అబ్డామినల్ పెయిన్ అంటే పొత్తి కడుపులు నొప్పండి. సో ఈ అబ్డామినల్ పెయిన్ అనేది అంతమందికి రాదు. కొంతమందికి ఏంటంటే షార్ట్ సర్విక్స్ ఉండే వాళ్ళకి, బేబీ వెయిట్ అంతా పెల్విక్ పైన పడేటప్పుడు, అలాగే తినకూడని ఫుడ్ తీసుకునేటప్పుడు, అలాగే బిఫోర్ ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఈ అబ్డామినల్ పెయిన్ అనేది వస్తుంది. సో ఇలా అబ్డామినల్ పెయిన్ అనేది వచ్చేటప్పుడు ఈ పొత్తి కడుపుల నొప్పి సివియర్గా బాగా ఎక్కువగా వస్తుంది, ఆన్ అండ్ ఆఫ్గా వస్తుంది అనుకునేటప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే అబ్డామినల్ పెయిన్ వచ్చిందంటే అంటే బేబీ ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అనేది ఉండొచ్చు, లేదా అడ్డం తిరగచ్చు, లేదా బేబీ డెలివరీ అయ్యే ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొంతమందికి చూడండి 7th మంత్లో డెలివరీ అయిపోతుంది, 6th మంత్ ఎండింగ్లో కూడా డెలివరీ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ బట్టి అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు అబ్డామినల్ పెయిన్ ఆన్ అండ్ ఆఫ్గా వచ్చినా, కంటిన్యూస్గా ఎక్కువగా సివియర్గా ఈ పొత్తి కడుపులోపు పెయిన్ వచ్చిందంటే అది డేంజర్ సిమ్టమ్. సో అట్లా వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వాలి. వాట్ ఏంటనేది మీకు స్కాన్ అనేది రిఫర్ చేసి బేబీ పొజిషన్ ఎలా ఉంది, బేబీ అంతా ఓకే, మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కూడా చెక్ చేస్తారు. సో అది అంటే మీకేమైనా కాంప్లికేషన్ ఉందా, బేబీకి కాంప్లికేషన్ ఉందా, అంటే ఈ పొత్తి కడుపు నొప్పి ఎందుకు వస్తుంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇంకా అన్నీ చెప్పేస్తారు. సో అది అయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి బ్లీడింగ్ అంటే ఎట్లా అంటే, బ్లీడింగ్ అంటే మరీ బ్లీడింగ్ కాదండి, జస్ట్ నార్మల్. ఎట్లా అంటే ఒక స్పాటింగ్ లాగా 2-3 డ్రాప్స్ రావడం, టూ డేస్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయి ఆఫ్టర్ 2 డేస్ తర్వాత కొంచెం బ్లీడింగ్ అనేది రిలీజ్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఎక్కువగా ఇయర్స్ అంటే ఒక 5 ఇయర్స్కి పిల్లలు కలిగిన వాళ్ళకి, కొంతమందికి గర్భాశయ ముఖద్వారం చాలా చిన్నగా ఉండే వాళ్ళకి, అలాగే ట్విన్ బేబీస్ ఉండే వాళ్ళకి, ట్రిపుల్ బేబీస్ ఉండే వాళ్ళకి, ఇట్లాంటివి ఉండే వాళ్ళకి ఈ స్పాటింగ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీకేమైనా సరే ఈ సెకండ్ ట్రైమెస్టర్లో స్పాటింగ్ కానీ ఓవర్ బ్లీడింగ్ కానీ అయినా సరే అది కూడా కాంప్లికేషనే. ఎందుకంటే మీకు బ్లీడింగ్ అయినా స్పాటింగ్ అయినా సరే బేబీకి సర్క్యులేషన్స్ అన్నీ ఆగిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే సర్క్యులేషన్స్ అంటే లైక్ ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై. సో ఈ ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై బేబీకి ఆ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగితేనే కదా సో బేబీ హెల్దీగా పెరుగుతుంది. మీకు స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ అయ్యేటప్పుడు ఈ సర్క్యులేషన్స్ ఆగిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అప్పుడు బేబీ చనిపోయే ప్రాబ్లం కూడా ఉంటుంది. కాబట్టి మీకు స్పాటింగ్ వచ్చినా బ్లీడింగ్ వచ్చినా సరే, అంటే బ్లీడింగ్ వస్తే ఆల్మోస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, అది ఓకే. కొంతమంది స్పాటింగ్ అంటే లైట్ డ్రాప్స్, బ్రౌన్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ కొంచెం లైట్ డ్రాప్స్ అనేది బ్లీడింగ్ అనేది 1 or 2 days 3 days అట్లా 4 days గ్యాప్ ఇచ్చి అవుతూ ఉంటుంది. సో అలా ఏమైనా వచ్చినా సరే అది కూడా కాంప్లికేషనే.
సో అలా వస్తే కొంతమంది లైట్ తీసుకుంటారు, ఏముందులే మనకి ఎక్కువగా బ్లీడింగ్ రాలేదు కదా, జస్ట్ 1 or 2 డ్రాప్స్ వచ్చింది కదా అనుకుంటారు. సో ఆ 1 or 2 డ్రాప్స్ కూడా ప్రాబ్లమే, కాబట్టి అలా వచ్చినా వెళ్ళాలి. అదొకటి సెకండ్ సిమ్టమ్. అండ్ థర్డ్ సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే ఆమ్నాటిక్ ఫ్లూయిడ్. సో ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ మీకు కొంతమందికి ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ అనేది వన్స్ స్టార్ట్ అయిందంటే మనం ట్యాప్ ఆన్ చేసాం అనుకోండి, వాటర్ ఎలా దారి వస్తుంది, అలా కాకుండా కొంతమందికి ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ ఎలా అంటే ఆ బ్యాగ్ అనేది పగిలిపోతే మనకి ఎక్కువగా ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుంది, కానీ ఆ బ్యాగ్ పగలకుండా కొంచెం కొంచెం ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ రిలీజ్ అవుతుంది. సో దాన్ని ఐడెంటిఫై చేయలేరు ప్రెగ్నెంట్ ఉమెన్, ఎందుకంటే ఆమ్నాటిక్ ఫ్లూయిడ్కి కలర్ కానీ స్మెల్ కానీ ఎలాంటి ఉండదు, షేడ్స్ కానీ ఉండదు, జస్ట్ నార్మల్ వాటర్లా ఉంటుంది. సో దట్స్ వై ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటంటే అది యూరినా ఆమ్నాటిక్ ఫ్లూయిడా ఆ డిఫరెన్సెస్ అనేది తనకు తెలీదు. సో అలాంటప్పుడు కూడా అది ప్రాబ్లమే. కాబట్టి మీకు ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ రిలీజ్ అయ్యేటప్పుడు అబ్జర్వ్ చెయ్యండి, ఇది అసలు ఆమ్నాటిక్ ఫ్లూయిడా లేదా యూరినా అనేది డిఫరెన్సెస్ అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయ్యింది అనుకోండి, ఆల్మోస్ట్ బేబీకి చాలా డేంజర్ కాంప్లికేషన్. సో ఎందుకంటే ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ ఉంటేనే ఆ ఫ్లూయిడ్లో బేబీ రొటేట్ అవ్వడం, కిక్స్ ఇవ్వడం, మూమెంట్స్ ఇవ్వడం, బాగా హెల్దీగా తిరగడం చేస్తూ ఉంటుంది. అదే ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయిపోతే ఇంకా బేబీకి ఆ ప్రొటెక్ట్ చేసేది ఏముంటుంది మన స్టమక్లో. కాబట్టి ఆ ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ రిలీజ్ అయ్యేటప్పుడు అసలు అది ఫ్లూయిడా లేకపోతే యూరినా అనేది డిఫరెన్సెస్ అనేది మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో ఆ నాలెడ్జ్ అనేది మీరు తెలుసుకుంటేనే ఓ ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ లీక్ అవుతుంది అని డాక్టర్ దగ్గర మీరు వెళ్ళొచ్చు. సో నాకు తెలిసిన ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఏం చేసిందంటే ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయినా తనకు తెలియలేదు, ఆల్మోస్ట్ 7 days అట్లా ఉండిపోయింది ఇంట్లోనే. 7 days అట్లా ఉండిపోతే 8th డేకి తనకి బాగా స్టమక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే కంప్లీట్ ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయిపోయింది, ఇంకా స్టమక్లో వాటర్ అనేది లేదు, బేబీకి ప్రాబ్లమే, చనిపోయే ఛాన్స్ ఉంది, ఇంకా సిజరిన్ చేసేసి బేబీని తీయాలి, బేబీకి ఎలాంటి ఆక్సిజన్ సప్లై ఏమీ అందట్లేదు, ఇంకా బేబీ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉందని స్పీడ్గా సిజరిన్ చేసి బేబీని తీశారు. సో అట్లా 7 days తనకి ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయినా తనకు అర్థం కాలేదు. సో ఎందుకంటే అది యూరినా ఆమ్నాటిక్ ఫ్లూయిడా అనేది డిఫరెన్సెస్ అనేది తనకు తెలియలేదు. కాబట్టి మీరు దానికి డిఫరెన్సెస్ తెలుసుకొని అది ఒకటి చేయండి. స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ అబ్డామినల్ పెయిన్ కానీ ఈ మనకి ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ కానీ ఈ 3 ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఖచ్చితంగా మీరు డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వాలి. అంటే బేబీని మీరు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉండాలి. సో అది ఈ కాంప్లికేషన్స్ అనేది చాలా డేంజరు. ఇది మీకు ఈ వీడియో కానీ యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. మీకు పర్సనల్ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.